ఫ్రెండ్స్, మాస్ మహారాజా ఇరుముడు మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల భరతం పడుతుంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. కలెక్షన్ల ఊచకోతకొస్తుంది. ఎక్కడా చూసినా ఇప్పుడు ఇరుముడు మూవీ కలెక్షన్ల గురించే చర్చ. అయితే మనం ఈ వీడియోలో 36 గంటల్లోనూ ఇరుముడు మూవీ రికార్డు కొట్టింది. దాని గురించి, ప్రాంతీయ సినిమాలలో నెంబర్ 1 మూవీగా రెండవ రోజు నిలిచింది. దాని గురించి, దేవర మూవీ రికార్డును తిరగరాసింది. దాని గురించి, ఈ సినిమా తెలుగు సినిమాలలో టాప్ 5 టికెట్ సేల్స్లో నిలిచింది రెండవ రోజు. దాని గురించి, ఇరుముడు మూవీ 2 రోజుల్లో ఎన్ని లాభాలు వచ్చాయో దాని గురించి, 2 రోజుల టోటల్ కలెక్షన్స్ ఏరియా వైడ్గా దాని గురించి, మూడవ రోజు ఆదివారం ఫస్ట్ రోజు రెండవ రోజు కంటే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్లు సాధించింది. దాని గురించి, ఈ సినిమా అండమాన్ నికోబార్ దీవులు, ఉత్తరాఖండ్లో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ సాధించింది. దాని గురించి ఈ వీడియోలో వివరంగా చూద్దాం. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోను చూడండి. మాస్ మహారాజా అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇరుముడు మూవీ కలెక్షన్ల గురించి, అదేవిధంగా రికార్డుల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ముందుగా ఇరుముడు మూవీ 36 గంటల్లో రికార్డు సాధించింది. దాని గురించి చూద్దాం. కుంభస్థలం బద్దలు కొట్టడం అంటే ఏంటో తెలుసా? అయితే ఒక్కసారి బుక్ మై షో యాప్ తెరిచి ఇరుముడు మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ చూడండి. నైజాం, సీడెడ్, కర్ణాటక, తమిళనాడు అని తేడా లేనేలేదు. ఒకటే దంచుడు. కలెక్షన్ల కుమ్ముడే కుమ్ముడు. సంక్రాంతి సినిమాలకు కూడా ఈ రేంజ్ వసూళ్ల సునామీ చూడలేదని, రవితేజకి సరైన సినిమా పడితే ఇలాంటి సెన్సేషన్ క్రియేట్ అవుద్దా అంటూ ట్రేడ్ విశ్లేషకు సైతం నోరెళ్లబెట్టి అలా చూస్తుండిపోయారు. ఇలాంటి వసూల సునామీ ఈ మధ్యకాలం పాన్ ఇండియా హీరోలకు కూడా చూడలేదని, ఇప్పట్లో ఈ వసూళ్ల సునామీ ఆగేలా లేదని అంటున్నారు. మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రవితేజ కెరీర్లోనే నెంబర్ 1 ఓపెనింగ్ ఇది. అయితే మొదటి రోజు థియేటర్స్ డిమాండ్కి తగ్గట్టు దొరకలేదని, లేదంటే ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చేవని అంటున్నారు ట్రేడ్ పండితులు. అయితే రెండవ రోజు మాత్రం బాక్సాఫీస్ వద్ద రవితేజ శివతాండవం ఆడాడు. చిన్న చిన్న మాస్ సెంటర్స్ నుండి అర్బన్ సిటీల వరకు ఈ చిత్రానికి నమోదవుతున్న హౌస్ఫుల్ని చూస్తుంటే మతిపోయింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, గడిచిన 10 ఏళ్లలో ఏ పెద్ద హీరో సాధించలేని అరుదైన రికార్డు ఈ చిత్రం సాధించింది. అదే కేవలం 36 గంటల్లోనే వరల్డ్ వైడ్గా బ్రేక్ ఈవెన్ అయింది ఈ మూవీ. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 21 కోట్లు కాగా, రెండవ రోజు మ్యాట్నీ షోకే 22 కోట్ల షేర్ వసూలు సాధించి ప్రపంచవ్యాప్తంగా ఆల్ ఏరియాస్లో బ్రేక్ ఈవెన్ సాధించింది ఇరుముడు మూవీ. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మూడవ రోజు ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ మొదటి రెండవ రోజు కంటే ఎక్కువగా సాధించింది. దీని తర్వాత చూద్దాం. ముందుగా 2 రోజుల్లో ఇరుముడు మూవీ టోటల్ కలెక్షన్స్ ఏరియా వైడ్గా చూద్దాం. అలాగే టోటల్ కలెక్షన్స్ లాభాలు కూడా చూద్దాం. ముందుగా నైజాం ఏరియా గురించి చూద్దాం. నైజాం ఏరియాలో ఇరుముడు మూవీ 2 రోజుల టోటల్ కలెక్షన్స్ షేర్ కలెక్షన్లు వచ్చేసి 10 కోట్ల 30 లక్షల షేర్. అదేవిధంగా సీడెడ్ ఏరియాలో 3 కోట్ల 42 లక్షల షేర్. ఉత్తరాంధ్రలో 2 కోట్ల 19 లక్షల షేర్. తూర్పుగోదావరి జిల్లాలో 1,70 లక్షల షేర్. పశ్చిమ గోదావరి జిల్లాలో 1,15 లక్షల షేర్. గుంటూరు జిల్లాలో 2 కోట్ల 82 లక్షల షేర్. కృష్ణా జిల్లాలో 1,30 లక్షల షేర్. నెల్లూరు జిల్లాలో 92 లక్షల షేర్. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్ల 6 లక్షల షేర్. ఓవర్సీస్లో 5 కోట్ల 70 లక్షల షేర్ వసూలు చేసింది. 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇరుముడు మూవీ 32 కోట్ల షేర్, 60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 20 కోట్లు. ఈ సినిమా వసూలు చేసింది 32 కోట్లు. ఈ సినిమా 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి 12 కోట్ల లాభాలను పొందింది. ఈ సినిమా రికార్డులను కూడా సాధించింది. ఇప్పుడు చూద్దాం
ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ సేల్స్ విషయంలో రీజనల్ ఫిల్మ్లలో నెంబర్ 1 రికార్డు సాధించింది. రెండవ రోజు టికెట్ సేల్స్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ రెండవ రోజు బుక్ మై షోలో 4,07,000 టికెట్లు సేల్స్ జరిగితే, అదే ఇరుముడి మూవీ రెండవ రోజు 5,37,000 టికెట్ సేల్స్ జరిగాయి. అంటే 1,30,000 టికెట్ సేల్స్ ఎక్కువగా జరిగాయి. అదేవిధంగా పాన్ ఇండియా మూవీ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ రెండవ రోజు బుక్ మై షో యాప్లో 5,50,000 టికెట్ సేల్స్ జరిగాయి. అయితే దేవర మూవీ హిందీ టికెట్ సేల్స్ దాదాపు రెండవ రోజు 1,00,000 టికెట్ సేల్స్ జరిగాయి. దీన్ని బట్టి చూస్తే ఇరుముడి మూవీ హిందీ లేకుండా కేవలం 13,000 టికెట్ సేల్స్ వెనుకబడింది. దేవర హిందీ టికెట్ సేల్స్ తీసేస్తే దాదాపు దేవర మూవీ కంటే 90,000 టికెట్స్ రెండవ రోజు ఎక్కువ సేల్స్ జరిగాయి ఇరుముడి మూవీకి. ఈ విధంగా దేవర మూవీని కూడా వెనక్కి నెట్టేసిందని చెప్పాలి. రెండవ రోజు తెలుగు సినిమా హైయెస్ట్ టికెట్ సేల్స్ 5 మూవీస్ ఏవో చూద్దాం. మొదటి స్థానంలో పుష్ప 2 మూవీ 17 లక్షల టికెట్ సేల్స్తో ఉంది. రెండవ స్థానంలో కల్కి మూవీ 12 లక్షల టికెట్ సేల్స్తో ఉంది. మూడో స్థానంలో సలార్ మూవీ 8,30,000 టికెట్ సేల్స్తో ఉంది. నాలుగో స్థానంలో దేవర మూవీ 5,50,000 టికెట్ సేల్స్తో ఉంది. ఐదవ స్థానంలో ఇరుముడి మూవీ 5,37,000 టికెట్ సేల్స్తో ఉంది. ఇందులో వరుసగా 1 నుండి 4 వరకు పాన్ ఇండియా సినిమాలే. ఒకే ఒక్క రీజనల్ సినిమా ఇరుముడి మాత్రమే. అంటే రీజనల్ ఫిల్మ్స్లో నెంబర్ 1 స్థానంలో ఉంది ఇరుముడి మూవీ. రెండవ స్థానంలో మనశంకర వరప్రసాద్ గారు మూవీ ఉంది. ఇరుముడి మూవీ మూడవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా సాధించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మూడవ రోజు ఆదివారం ఉత్తరాఖండ్లో 4 షోలను షెడ్యూల్ చేస్తే 88% అక్యుపెన్సీతో 645 టికెట్ సేల్స్తో ఇక్కడ 1,40,000 గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సాధించింది ఇరుముడి మూవీ. అదేవిధంగా ఉత్తరాఖండ్లో ఒక షోను షెడ్యూల్ చేస్తే 70% అక్యుపెన్సీ నమోదైంది. 101 టికెట్స్ తెగాయి. 41,000 గ్రాస్ వసూలు సాధించింది ఇరుముడి మూవీ ఉత్తరాఖండ్లో. ఇక నైజాం ఏరియాలో 1,108 షోలకు గాను 52% అక్యుపెన్సీతో 2,58,273 టికెట్స్ సేల్స్ జరగగా 4,43,00,000 గ్రాస్ సాధించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 1,771 షోలకు 44% అక్యుపెన్సీతో 2,61,199 టికెట్ సేల్స్ జరిగాయి. 3,66,00,000 అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ సాధించింది ఇరుముడి మూవీ. ఇక కర్ణాటకలో 536 షోలు షెడ్యూల్ చేయగా 21% అక్యుపెన్సీతో 40,386 టికెట్ సేల్స్తో 85 లక్షల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక తమిళనాడులో 325 షోలు షెడ్యూల్ చేయగా 22% అక్యుపెన్సీతో 19,800 టికెట్ సేల్స్ జరగగా 31 లక్షల అడ్వాన్స్ బుకింగ్ సాధించింది ఇరుముడి మూవీ. మొత్తంగా ఇరుముడి మూవీ మూడో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇండియాలో 10,43,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇది మామూలు విషయం కాదు.